జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ క్యాబినెట్లో కానీ కార్పొరేషన్లో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా? 9 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత దళితులు ముఖ్యమంత్రులను చేయలే. ఓకే, దళితులు 18%, 6 ఎస్టీ, 24% క్యాబినెట్లో ఎంతమంది అమ్మా? ఒక దళితుడు, ఒక గిరిజనుడు మాత్రమే. మహిళ అంటున్నారు. ఇలా మహిళా పర్సంటేజ్ కోసం పోరాటం అంటున్నారు. మొదటి క్యాబినెట్లో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఎవరు మహిళ లేరు. ఎంతమ్మా? మరి ఇలా 52% బీసీ అంటున్నావు. అప్పుడు ఏమైంది? మహిళలు 53% ఉన్నది. ఏమైంది? దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యి 18%, 6% ట్రైబల్ అయింది. వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలే. అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటానికి కోసం ఏదైతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయిండు. చంద్రబాబు గారు అయింది. తర్వాత ఇంకోరో జైలుకు పోయి అయింది కదా మన ముఖ్యమంత్రి, 3వ అయిన ఎవరు? జగన్, మన రేవంత్ రెడ్డి గారు. నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బామర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా. ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి. బలహీన వర్గాలకి ఇవ్వు. యాదవ్ గారు ఉన్నారు, కౌన్సిల్లో మత్స్యనాచారి ఉన్నాడు. ఏక్ బీసీలు మన తర్వాత ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకెందుకు? కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది. ఇక్కడనేమో వాళ్ళ అన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా. చెప్పాల. నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారి సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా? దయచేసి ఏదైతుందో జాతకాలు పక్కకు పెట్టమ్మా. అంత ఆషామాషి కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ముందుంది ముసుర్ల పండుగ. ఈరోజు కేటీఆర్ గారు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తామని. అయ్యా దయచేసి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు బెటర్ రిజల్ట్ రావచ్చు లోకసభ కంటే. లోకసభ 0 అయింది, డిపాజిట్లు వేరే కనుక. కానీ మెజార్టీ రావడం అనేది ఇంపాసిబుల్. ఇట్ షుడ్ బి ద డెఫినెట్. ప్రజలు ఏది అధికారం ఉంటే ఆ అధికారం వైపు ఓట్లేసిన చరిత్ర గత 40 సంవత్సరాలకెళ్ళి ఇది జరుగుతూ ఉంది. ఇది జరగబోతుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా అన్నా చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నారు.